దేవుని వాక్యానికి దగ్గరై దేవుని సన్నిధికి వెళ్తారో వారు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తారండి. ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన మాటలు విని గైకొని ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణగా దేవునికి అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం ఉచితంగా వస్తుంది. కాబట్టి ఆయన ఇచ్చే సూర్యరశ్మి ఉచితమే, వాన ఉచితమే, అలాగనే భూమి, ఆకాశము, చంద్రుడు, చల్లదనము, సకలము, పంచభూతాలు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అంతే పరలోకం కూడా ఉచితమే ఇస్తాడు. కాబట్టి ఆయన మాటలు విని బైబిల్ వాక్యం చదువుతూ పాస్టర్ గారు చెప్పే మాటలు విని మీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళటం ద్వారా ఆయన తోడుగా ఉంటాడు. అంతేకాదు నెమ్మదిస్తాడు, శాంతిస్తాడు, సమాధానం ఇస్తాడు, భద్రత ఇస్తాడు. శ్రమలు వస్తాయి తాత్కాలికంగా, కానీ ఇది ఎదుర్కొనే ధైర్యం కూడా దేవుడే ఇస్తాడు. సకల విషయాల్లో తోడుగా ఉండే దేవుడు, అన్ని విషయాల్లో ఆదరించే దేవుడు. అందుకే ఈ భూగోళం మీద 195 దేశాలు ఉంటాయి. ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి గ్రామంలో, ప్రతి జనాంగంలో, ప్రతి కులంలో, ప్రతి జాతిలో, ప్రతి వర్గంలో ఏ భేదము లేకుండా అన్ని చోట్ల యేసుప్రభు వారి యొక్క సన్నిధులు, చర్చిలు నిర్మించబడి ఆరాధించబడటానికి ఒకే కారణం యేసుప్రభు సత్యమై ఉన్న దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ యేసుప్రభుని విశ్వాసం ఉంచాలని, ఆయనే పరలోకానికి ఏకైక మార్గం అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ అనే సమస్య, కొందరికి మానసికమైన ఒత్తిడి అనే ప్రయాస, కొందరికి అన్నీ ఉన్నా ఏదో తెలియని మనోవేదనతో ఉన్న ప్రయాస, ఏదైనా సరే మానవునిగా మనకున్న ఏ ప్రయాస అయినా సరే ఆయన యుద్ధకు వస్తే నేను మీకు నెమ్మది కలుగు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడే దేవుడు మన కొరకు వచ్చి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని సైతము మన కొరకు అర్పించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన మన కొరకు ధారపోసాడండి. ఈ ప్రేమ శాశ్వతమైనదండి. ఎందుకంటే ఇలాంటి ప్రేమ మనకు ఎక్కడ చూసినా, ఎక్కడ వెతికినా, ఏ చోటుకి వెళ్ళినా కూడా దొరకదండి. ఇదే క్రీస్తు ప్రేమ. భూమి మీద నివసించి తర్వాత ఆయన కల్వరిగిలో రక్తం చిందించి మన కోసం చనిపోయి తిరిగి పునరుద్ధారుడై లేచి ఉన్నారు. ఆ విధంగా మనకి పరలోకము, మోక్షము, ముక్తి అనేది మనకందరికీ ఇవ్వబడినది. కాబట్టి గొప్ప శుభవార్త ఏంటంటే మనకందరికీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, అసలు ఉందా లేదా, మనకెందుకు, ఇలాంటి రకరకాల ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. కానీ ఖచ్చితంగా ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే మనకి ఖచ్చితమైనటువంటి మంచి ముక్తి కానీ, మోక్షం, పరలోకం మనకి సంబంధించింది. దాని వారసులుగా మనం అందరము అవ్వాలంటే యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన సొంత రక్షకుడిగా మీ హృదయంలో ఒక నిమిషం పాటు మీరు ఆయన ఆహ్వానించినట్లయితే ఆ రోజు నుంచి మీరు యేసు ప్రభు యొక్క కుమారులు, కుమార్తెలుగా గుర్తించబడతారు.